సో రాగి సంకటి రెడీ అయింది కదా, దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఫస్ట్ ఇలా గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం కరగబెట్టి మొత్తం అంతా గిన్నెకి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మనం చేసిన రాగి సంకటి ముద్దని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కూడా కొంచెం పైన కూడా వేసుకున్నాం. నెయ్యి, ఆవు నెయ్యి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో ఇట్లా వేసుకొని దీన్ని ఇట్లా అనుకుంటూ ఉంటే ముద్దలాగా అయిపోతుంది. దీన్ని రెండు చేతులతోటి మనం ఇట్లా ఎగరేస్తుంటే చూడండి ఎంత మంచిగా ముద్దలాగా అయిపోయింది కదా. అయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. అయితే ఈ రాగి ముద్ద ఇట్లా తయారు కావడానికి మనం ఏం చేయాలి అంటే 3 గ్లాసుల నీళ్లు తీసుకుంటే 1 గ్లాసు రాగిపిండి తీసుకొని నీళ్లు మసలేటప్పుడు ఇంత ఉప్పు వేసుకొని ఈ రాగిపిండిని కూడా వేసి మంచిగా కలుపుతూ ఉంటే 1-2 నిమిషాలలో రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తే మనకి రాగి ముద్ద రెడీ అయిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ రాగి ముద్ద అనేది బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. అన్నానికి బదులుగా ఇది తింటే అన్ని విధాలుగా ఆరోగ్యానికి చాలా మంచిది. సో చక్కగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఏది కావాలంటే అది నాన్ వెజ్ కానీ వెజ్ కానీ 2 సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు నేనేం చేశానంటే పప్పుచారు. మనము డైట్లో ఉన్నప్పుడు అన్నానికి బదులుగా ఈ రాగి సంకటి, దీంతో పాటు మనం చేసుకున్న ఇంకేదైనా ఇట్లా ఆలూ ఫ్రై, ఈరోజు నేను చేసింది ఆలూ ఫ్రై, పప్పుచారు. పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా క్రిస్పీ క్రంచీగా ఉండాలి, అందుకని క్యాబేజ్ పకోడా, అండ్ దీంతోపాటు మంచి వేడి పప్పుచారు. మరి పప్పుచారు అన్నాక ముక్కలు ఉంటాయి కదా, ఇట్లా ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ రాగి సంకటి డిన్నర్ ఈజ్ రెడీ. మీరు డైట్లో ఉన్నాను, నాకు షుగర్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ 2 ఐటమ్స్ని స్కిప్ చేసి దీంతో శుభ్రంగా తినేసేయండి. కడుపు నిండుగా ఉంటుంది, డైట్కి డైటు అవుతుంది, షుగర్ ఫ్రీ కూడా ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. ఆయిల్ ఫ్రీ, డైట్ ఫుల్, హెల్దీ డిన్నర్. రాగి సంకటి, పప్పుచారు, ఆలూ ఫ్రై, క్యాబేజ్ పకోడా. నైస్ డిన్నర్ కదా.